రీఅరేంజ్మెంట్ అంటే చాలామంది చాలా ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ నేను కష్టం అని నేను అనగానే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీ అయితే కాదని చెప్తాను. ఓకేనా? సపోజ్ ఒక సర్టన్ కోడ్ లాంగ్వేజ్లో సింపుల్గా రాస్తున్నాను. INDIA అనే దాన్ని ఏం రాశారంటే AIDNIగా రాశారమ్మా. అదే కోడ్ లాంగ్వేజ్లో నాకు పాకిస్తాన్ అని రాయడం అలవాటు లేదు, పాకి అని మాత్రం రాస్తాను. ఓకేనా? IKAP అని రాశారమ్మా. అదే లాంగ్వేజ్ ప్రకారం చైనా అనే దాన్ని ఎలా రాయాలి అనేది చూద్దాం. ఓకేనా? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇన్ జనరల్ ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ అన్నింటిలో కూడా ఎలా ఉంటాయి అంటే ఇది ఒక దేశం అయినప్పుడు ఇది కూడా ఇంకో దేశమే ఇస్తాడు. ఎందుకంటే మన దేశాలు, రాజధానులు, కరెన్సీస్ ఏదైనా లెక్కలోకి వెళ్తారేమో వాడు ఆశ. బట్ 90% ఏ స్టూడెంట్ వెళ్ళడు, డోంట్ వరీ. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయంటే 5, ఇక్కడ కూడా 5, ఇక్కడ 4, ఇక్కడ కూడా 4. ఓకే, 5. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇవే ఆల్ఫాబెట్స్ ఇక్కడ ఉన్నాయి, అవునా కాదా? చూడండి. సో IA ఇక్కడ 2 సార్లు వచ్చింది, NA ఇక్కడ వచ్చింది ఒకసారి, D వచ్చింది, A వచ్చింది, అంటే ఇవే ఆల్ఫాబెట్స్ ఇక్కడ వచ్చాయి. ఓకే, అంటే ఇది రీఅరేంజ్మెంట్ మోడల్, అవునా? రీఅరేంజ్మెంట్ మోడల్లో ఎగ్జాక్ట్ రివర్స్ అయిందేమో చూడండి. ఇక్కడ AIDNI సరిపోయిందా? ఇక్కడ కూడా రివర్స్ అయిందేమో చూడమ్మా. IKAP అయిందా? ఎస్ అయింది. అంటే జస్ట్ ఏం చేస్తున్నా సార్, రివర్స్ చేసి రాస్తాడు అంతే. అంటే చాలా సింప్లెస్ట్ వన్, అవునా కాదా ఇది? సో అవే ఆల్ఫాబెట్స్ వచ్చాయి కాబట్టి నేనేం చేశాను, మీద రీఅరేంజ్మెంట్ అని గుర్తించాను, అవునా కాదా? రివర్స్ చేస్తే ఆటోమేటిక్గా ANIHC. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ చైనా కోడింగ్. ఓకే, లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది ఏ కోడింగ్ అని చెప్పుకుంటుంది మనం, రీఅరేంజ్మెంట్ మోడల్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఒక కోడ్ భాషలో INDIA ఇండియా అనే దాన్ని NIDAIగా రాశారమ్మా. NIDAIగా రాశారు. అదే భాషలో చైన్ అనే దాన్ని ఏం రాశారంటే HCANIగా రాశారమ్మా. ఏం రాశారమ్మా? HCANIగా రాశారు. ఓకే, అదే భాషలో ఇప్పుడు మనల్ని కోడ్ ఏం అడిగాడు అంటే GANGAUS కోడ్ ఏంటి అని అడిగాడు. ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. దీంట్లో ఆప్షన్స్ ఓరియంటెడ్గా మనం సాల్వ్ చేయాలి. నేను మీకు 2 లాజిక్స్ ఉన్నాయి, 2 చూపిస్తాను చూడండి. మిడిల్లో లెటర్ని సేమ్ పెట్టాడు చూడండి. ఇక్కడ మిడిల్లో లెటర్ ఇక్కడ కూడా ఎవరమ్మా A, అవునా? సేమ్గా పెట్టాడు చూసారా? మిడిల్ ఆల్ఫాబెట్ సేమ్ పెడుతున్నాడు. ఓకే, అంటే ఇక్కడ మొత్తం 7 ఉన్నారు కాబట్టి మిడిల్ ఎవరమ్మా? 4వ వాడు G అనేవాడు సేమ్గా ఉండాలి. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే IN కాస్త ఏమైంది, NIగా ఎక్స్చేంజ్ అయిపోయింది, అవునా? దీన్ని మనం పెయిర్ వైజ్ రివర్స్ అంటామమ్మా. IA కాస్త AIగా అయిపోయింది, అవునా కాదా? రైట్, ఇక్కడ కూడా చూడమ్మా, CH కాస్త రివర్స్ అయిపోయి HC అయిపోయింది, అవునా? రైట్, IN కాస్త రివర్స్ అయిపోయి ఏమైందమ్మా? NIగా మారిపోయింది, అవునా? దీని పెయిర్ వైజ్ రివర్స్. ఇప్పుడు ఇక్కడ పెయిర్ వైజ్ చేద్దామంటే ఇక్కడ 3 ఉన్నారు, కుదరదు. అంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ షుడ్ నోటీస్. సో అంటే ఇక్కడ పెయిర్ వైజ్ రివర్స్ ఉంటే దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. పెయిర్ వైజ్ రివర్స్ లేదు కాబట్టి అప్పుడు దాన్ని మనం కాన్సెప్ట్ కొత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం తప్ప ఏం లేదు. సార్ ఈ D అనే మిడిల్ వాడిని పక్కన పెడితే దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ నేను రివర్స్లో రాశాను. అంటే IN ఉంటే NIగా రాశాను రివర్స్లో, అవునా? ఇక్కడ కూడా చూడండి, తర్వాత వచ్చిన దాన్ని IAని కోసం రివర్స్లో రాశాను, IN కాస్త AIN రాశాను. అంటే సార్ పెయిర్ వైజ్ రివర్స్ అని అట్లా రివర్స్ అని చెప్తున్నాను అంతే. సో ఏని కామన్గా పెట్టి దాని ముందున్న దాన్ని రివర్స్ చేశాను, CHని కాస్త HC చేశాను, INని కాస్త NI చేశాను, చూసారా? అంటే ఇక్కడ కూడా వీని కాన్స్టెంట్గా పెట్టి దీన్ని రివర్స్ చేయండి. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుందమ్మా? NAG. ఓకే, దీన్ని కూడా రివర్స్ చేయండి, ఆ తర్వాత ఉందని కూడా, అంటే ఏమవుతుందమ్మా? SUA. ఓకేనా? సో దిస్ ఈస్ ద కోడ్, దిస్ ఈస్ ద కోడ్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, ఇలా కూడా క్వశ్చన్లు ఉంటాయి. లెట్స్ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్ రీఅరేంజ్మెంట్లో. ఓకేనా? ఒక సర్టన్ కోడ్ లాంగ్వేజ్లో AMAR అనే దాన్ని ఎలా కోడ్ చేశాడు అంటే AMAR గానే కోడ్ చేశాడు. మరి ఏం కోడ్ చేశాడు సార్? ఏం వర్రే మాకు రిమైండ్ చెప్తే ఏం లేవా? అప్పటిదాకా వెయిట్ చేయి, ఒగ్గబట్టుకో. NADH అనే దాన్ని ఏమైనా కోడ్ చేశాడు అంటే సో DANHగా కోడ్ చేశాడు, DANHగా కోడ్ చేశాడు. ఇప్పుడు అదే లాంగ్వేజ్ ప్రకారం HORN హార్న్ అనే దాన్ని ఎలా కోడ్ చేస్తాడు? ఇది క్వశ్చన్. ఇది ఒక బ్యూటిఫుల్ మోడల్ ఇన్ కోడింగ్, డీకోడింగ్, ఎస్పెషల్లీ ఇన్ రీఅరేంజ్మెంట్. దీన్ని గుర్తించడానికి మీకు ఫస్ట్ ఉన్న ఆప్షన్, అమ్మా ఇప్పుడు నేను చెప్పే పాయింట్ తోటి అదే అని నేను చెప్పట్లేదు, కానీ గుర్తించడానికి ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ యూజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 4, 4, 4, 4. ఇక్కడ కూడా 4 ఉంది. ఓకే, సో ఇది పాయింట్ 1. మనం ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటోంది. నెక్స్ట్ మనం నోటీస్ చేస్తుందంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. అంటే ఏం జరగచ్చో తెలుసా? సో ఒక ఆర్డర్ అర్థం పర్థం లేకుండా వాడు ఏదో కొన్ని మెలికలు తిప్పి అలా తిప్పని నేను చెప్తాడు అంతే. ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఏమైంది తెలుసా? ఇవి 5 ఉన్నాయి, ఇవి 5 ఉన్నాయి, ఇవి కూడా 5 ఉంటే అరే అబ్బాయి ఇది పెయిర్ వైజ్ రివర్స్ రా అని నేను చెప్పుండొచ్చు. కానీ ఇక్కడ ఏమున్నాయి? 7 ఆల్ఫాబెట్స్ వచ్చాయి. ఆల్ఫాబెట్స్ మారాయి కాబట్టి అప్పుడు ఏం చేయాలి? సో
ఇక్కడ ఇద్దరిద్దరు మారింది, ఫస్ట్ ఇద్దరు మారారు, లాస్ట్ ఇద్దరు మారారు అన్నది నాకు వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇద్దరిని లాస్ట్ ఇద్దరిని మారిస్తే మిగిలిన ఇద్దరిని ఏం చేయమంటావు, గాడిదలు గాయమంటావా అంటే క్వశ్చన్ చూద్దాం, అవునా కాదా? అప్పుడు ఏం చేశాను, వీటన్నింటినీ జనరలైజ్డ్గా చెప్పాను, అవునా కాదా? ఇక్కడ 5 ఉండి ఇక్కడ 5 ఉండి ఇక్కడ కూడా 5 ఉంటే ఏం జరగచ్చు అంటే, 1వ వాడు 4వ వాడిగా మారాడు, 3వ వాడు 2వ వాడిగా మారాడు, 5వ వాడు 1వ, అలా నేను అడదిడంగా అరేంజ్మెంట్ చేసి అదే ఫైనల్ నువ్వు చేయాల్సిందే అని నీకు చెప్పొచ్చు నేను. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? కాబట్టి సో ఇక్కడ కూడా చూడమ్మా, ఇది ఆ మోడల్ అమ్మా. వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అయ్యారు చూసారా, ఎన్డి, మిగిలిన ఇద్దరు సేమ్గా ఉన్నారు చూసారా. అది ఇక్కడ జరిగిందో లేదు వెరిఫై చేయండి. వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అయ్యారు, అవును సార్ అయ్యారు, ఇద్దరు ఏలే కాబట్టి నీకు తెలియలా, అవునా కాదా? వీళ్ళిద్దరు సేమ్గా ఉన్నారు చూసుకో. అంటే ఇక్కడ కూడా ఏం చేయాలి, హెచ్ని ఆర్ని ఎక్స్చేంజ్ చేయి, ఓని ఎన్ని మాత్రం సేమ్ పెట్టు. అంటే ఓని ఎన్ని సేమ్ పెట్టేశానమ్మా. హెచ్ని ఆర్ని ఎక్స్చేంజ్ చేస్తే ఏమవుతుందమ్మా, ఆర్హెచ్ ఆర్ఓహెచ్ అని ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్? ఇలా కూడా కోడింగ్ జరుగుతుంది, ఇలా కూడా కోడింగ్ జరుగుతుంది. ఓకేనా, లెట్స్ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఒక సర్టన్ కోడ్ లాంగ్వేజ్ లో ఏఎంఏఆర్ అనే దాన్ని ఎలా కోడ్ చేశాడు అంటే ఎంఏఆర్ఏగా రాశాడు. అదే లాంగ్వేజ్ ప్రకారం హిందూస్ అనే పదాన్ని ఎలా రాశాడంటే IHDNSUగా రాశాడు. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే క్వశ్చన్, ఆ లాంగ్వేజ్ ప్రకారం ఏమంటున్నాడమ్మా, ఆ లాంగ్వేజ్ ప్రకారం. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పే పదాన్ని ఎలా కోడ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఓకే, అమెరికన్ని ఎలా కోడ్ చేయాలి అని అడుగుతున్నాడు. రైట్, సో అమెరికన్ ఎలా కోడ్ చేయాలి అంటే, సార్ ఇక్కడ ఏం లాజిక్ వాడామో అదే లాజిక్ వాడదాం. ఏఎం రివర్స్ అయ్యారు, ఏఆర్ రివర్స్ అయ్యారు, హెచ్ఐ రివర్స్ అయ్యాడు, ఎన్డి రివర్స్ అయ్యాడు, యుఎస్ రివర్స్ అయ్యాడు, అవునా? చూడండి, హెచ్ఐ రివర్స్, ఎన్డి రివర్స్, యుఎస్ రివర్స్, అవునా? అంటే దీన్ని పెయిర్ వైజ్ రివర్స్ అంటాం, అవునా? అంటే ఇక్కడ కూడా పెయిర్ వైజ్ రివర్స్ చేయాలి. పెయిర్ వైజ్ రివర్స్ చేస్తే ఏమవుతాం, ఇది సో ఏఎం కాస్త ఎంఏగా మారిపోతుంది. నెక్స్ట్ వన్ ఈఆర్ కాస్త ఆర్ఈగా మారిపోతుంది. నెక్స్ట్ ఐసి కాస్త సిఐగా మారిపోతుంది. అండ్ ఫైనల్లీ ఏఎన్ కాస్త ఏమైపోతుందమ్మా, ఎన్ఏగా మారిపోతుంది. సో ఆన్సర్ ఏంటమ్మా, ఎంఏఆర్ ఈసిఐ ఎన్ఏగా మారిపోతుంది. దిస్ ఇస్ నోన్ యాజ్ ద రీఅరేంజ్మెంట్ మోడల్. ఏమంటామమ్మా, రీఅరేంజ్మెంట్ మోడల్. ఓకేనా, రైట్. సో ఇలా డిఫరెంట్ కోడింగ్ టెక్నిక్స్ ఉంటాయమ్మా. దిస్ ఇస్ వన్ అమాంగ్ బ్యూటిఫుల్ వన్ కాల్డ్ రీఅరేంజ్మెంట్ టెక్నిక్. ఓకేనా, ఇప్పుడు మనం రీఅరేంజ్మెంట్ టెక్నిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు మనం రాసుకున్న వాటిలో ఏమేమి అయిపోయో టిక్లు పెట్టుకుందాం. సో రీఅరేంజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సిందమ్మా రీఅరేంజ్మెంట్ విత్ అడిషన్ సబ్ట్రాక్షన్. ఓకే, సో దీని గురించి నేను ఎక్కువ చెప్పట్లేదమ్మా, ఐ విల్ గివ్ 1 or 2 ఎగ్జాంపుల్స్ హియర్. ఓకే, సో ఎందుకంటే ఇవి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఏదో మనం చేయగలుగుతాం. ఎందుకంటే రీఅరేంజ్మెంట్ అడిషన్ సబ్ట్రాక్షన్ వస్తే రిమైనింగ్ మనకి ఈజీ. ఓకే, మా బేసిక్స్ చావుగొట్టేస్తున్నాడు ఏందనుకో మాకండి. సో నేను నెంబర్ కోడింగ్ వరకు బేసిక్స్ చెప్తాను. ఈ 4 కూడా డైరెక్ట్గా రాస్తే వర్కౌట్ కాదు. సో నేను మీకు డైరెక్ట్ ఎక్సైజ్లో చూపిస్తాను క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది. ఓకేనా, మా నెక్స్ట్ ఎగ్జాంపుల్ మా రీఅరేంజ్మెంట్ విత్ అడిషన్ సబ్ట్రాక్షన్ మోడల్. ఓకే, రీఅరేంజ్మెంట్ విత్ అడిషన్ సబ్ట్రాక్షన్ మోడల్. గుడ్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడమ్మా. ఒక సర్టన్ కోడ్ లాంగ్వేజ్లో రాజు అనే దాన్ని ఎలా కోడ్ చేశాడు అంటే, ఓకే, వీకే బిఎస్గా కోడ్ చేశాడు. అదే లాంగ్వేజ్ ప్రకారం రామ అనే దాన్ని ఎలా కోడ్ చేశాడంటే, ఓకే, ఇప్పుడు ఆ లాంగ్వేజ్ ప్రకారం భీమ్ అనేవాడిని ఎలా కోడ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్, ఇక్కడ 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అక్కడ కూడా 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ పాయింట్, సేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా? లేవు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్కి 18, వి 22 అంటే +4 జరిగింది. ఎంత జరిగిందమ్మా? +4. ఏ అనేది 1, కే అనేది 11, +10 జరిగింది. తేడా కొట్టేసింది నాకు అలాగే. జే అనేది 10, బి అనేది 2గా తీసుకుంటే -8 అయింది. ఒకవేళ 28గా తీసుకుంటే +18 అయింది. లింక్ అయితే దొరకలేదు, అవునా కాదా? కాబట్టి ఇది డైరెక్ట్ లింక్ లేదు. ఆటోమేటిక్గా రివర్స్లో కానీ ఎక్కడైనా లింక్ దొరుకుతుందేమో చూడాలి మనం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ రివర్స్ చేస్తాం. రివర్స్ చేస్తే వీడెవడమ్మా 21, వాడు రివర్స్ చేస్తే +1 సరిపాడు లేదా 22. ఓకే, అంటే రివర్స్ చేసి +1 జరిగింది. వీడెవడమ్మా జే 10, రివర్స్ చేస్తే ఇప్పుడు రైట్ సైడ్ నుంచి 2 కాస్త లెఫ్ట్ సైడ్ నుంచి 2 అవుతాడు, అవునా కాదా? ఓకే, అంటే ఆటోమేటిక్గా +1 11 సరిపోయింది. వీడు 1 +1 సరిపోయింది 2, వాడు 18 అంటే +1 19 సరిపోయింది. అంటే ఏం చేశాడమ్మా, రివర్స్లో వచ్చాడు, +1 చేశాడు, అవునా కాదా? సో ఇక్కడ రాసిన చూడమ్మా, రివర్స్ అండ్ +1, అవునా? మరి రివర్స్ చేయడాన్ని మనం రీఅరేంజ్మెంట్ అంటాం, +1 చేయడాన్ని అడిషన్ సబ్ట్రాక్షన్ మోడల్ అంటాం, అవునా? సో ఇది రివర్స్ అండ్ అడిషన్ సబ్ట్రాక్షన్ మోడల్, అంటే రీఅరేంజ్మెంట్ అండ్ అడిషన్ సబ్ట్రాక్షన్ మోడల్. ఓకేనా, రైట్. చూడమ్మా నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కూడా రివర్స్ చేస్తాడు, అంటే ఇది 1 ఇది 2 సరిపోయింది, ఇది 13 ఇది 14 అంటే +1 సరిపోయింది, అవునా?
ఇది 1, ఇది 2 సరిపోయింది. 1, 2 సరిపోయింది. R అంటే 18, S అంటే 19 ప్లస్ 1 సరిపోయింది. ఫైన్. అంటే ఇక్కడ కూడా ఏం చేయాలమ్మా? రివర్స్ చేసి ప్లస్ 1. అంటే M 13 ప్లస్ 1 చేస్తే 14 అంటే N. E అంటే 5 ప్లస్ 1 చేస్తే 6 అంటే F. ప్లస్ 1 అనే బదులు నెక్స్ట్ లెటర్ అంటే సరిపోతుందిగా. E కి నెక్స్ట్ F, H కి నెక్స్ట్ I, B కి నెక్స్ట్ C. సో ఆన్సర్ ఇస్ NFF IC is the answer. ఓకేనా? రైట్, గుడ్. దిస్ ఇస్ ద వే దట్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకేనా? సో ఇది రీఅరేంజ్మెంట్ విత్ అడిషన్ సబ్ట్రాక్షన్ మోడల్. దీని